అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 26, 2025 మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒక వ్యక్తి యొక్క కుండలి చూసి ఆ వ్యక్తికి ఎలాంటి అనారోగ్యాలు కలిగే అవకాశం ఉందో దాన్ని జ్యోతిష్కులు ఊహించి చెప్పవచ్చు. ఏ దశ, ఏ అంతర్దశలలో ఎలాంటి అనారోగ్యాలు కలిగే అవకాశం ఉందో జ్యోతిష్కులు ముందే ఊహించి చెప్పవచ్చు. ఓకేనా? అలాంటి సౌలభ్యం, అలాంటి వెలుసుబాటు జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి. మన పూర్వీకులు మనకి అలాంటి విజ్ఞానాన్ని అందించారు. అయితే దాన్ని మనం సరిగ్గా వాడుకుంటున్నామా లేదా అనేది వేరే మాట. ఇప్పుడు నేను మీ అందరికీ ఏంటి చెప్పదలుచుకున్నాను అంటే, మీలో చాలామంది హోమియోపతి మెడిసిన్ వాడుతూ ఉంటారు. మీరు మామూలుగా ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు రకరకాల ప్రశ్నలు అడిగి కొన్ని మందుల్ని సూచిస్తారు, లేకపోతే వాళ్ళే ఇస్తారు. అలాంటప్పుడు మీరు తలకాయ నొప్పి అని వెళ్తే మిమ్మల్ని రకరకాల ప్రశ్నలకి రకరకాల మందులు వాళ్ళు ఇస్తారు. అంటే మీ శరీరంలో ఉన్న రకరకాల రుగ్మతలని ఒకేసారి నివారించే విధంగా వాళ్ళు మీకు ఈ మెడిసిన్ సూచిస్తూ ఉంటారు. అలాంటిదే ఈ మెడికల్ ఆస్ట్రాలజీ కూడా. మెడికల్ ఆస్ట్రాలజీలో మీకు చెప్పే జపాలు, ఉపవాసాలు, లేకపోతే పూజలు, లేకపోతే దేవాలయ సందర్శన, నివారణ, ఉపాయ, ఇలాంటివి ఏవో ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఒక్క అనారోగ్యాన్ని నివారించడానికి కాకుండా మీ శరీరంలో ఉన్న అన్ని రకాల రుగ్మతల్ని నివారించడానికి అవసరమయ్యే మంత్రతంత్రాలు కానీ, ఆ నివారణ కానీ, ఉపాయ కానీ, ఇలాంటివన్నీ జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి. అలాంటిది మీ శరీరంలో ఉన్న అన్ని రకాల రుగ్మతల్ని నయం చేసే రకంగా ఉండే ఈ హోమియోపతి మందు. అయితే దీనికి ఒక కొత్త పద్ధతి నేను మీకు ఇప్పుడు సూచిస్తాను. హోమియోపతి మందు ఎలా తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది నేను నా నిజ జీవితంలో అనుభవించి, ప్రయత్నించి చూసి, దాని అద్భుతమైన రిజల్ట్స్ని నేను పొంది మీ అందరికీ చెప్తున్నాను. నా జీవితంలో నేను ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఈ మందు తీసుకునేటప్పుడు మనం మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తాం. మీరు మహామృత్యుంజయ మంత్రం లార్డ్ శివ అని ఎందుకని అంటారేమో. మీరు తమిళనాడు ప్రాంతంలో కనుక వెళ్తే మహాశివుడిని వైదీశ్వరన్ అని పూజిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో వైదీశ్వరన్ కోవెల్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక టెంపుల్ తమిళనాడులో ఉంది. నాడీ జ్యోతిషానికి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టెంపుల్ అది. అక్కడ శివుడిని వైదీశ్వరన్ ఆ పేరుతో అక్కడ ఉపాసిస్తూ ఉంటారు. రకరకాల జబ్బులు ఉన్న వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెరువులో ఉప్పు, మిరియాలు ఏదో లాంటివి వదిలిపెడితే రోగాలు నయమవుతాయని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది ఏంటి అంటే, ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు మాత్రం మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఎప్పుడైతే మీరు ఈ హోమియోపతి మెడిసిన్ మీరు తీసుకుంటూ ఉంటారో అప్పుడు మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఎలా జపించాలో నేను చూపిస్తాను. మీ డాక్టర్ సూచించిన డోస్ తీసుకోండి, నోట్లో వేసుకోండి. మహామృత్యుంజయ మంత్రాన్ని చాలా నెమ్మదిగా జపించండి.
నేను 3 సార్లు చేయించాను. మీకు ఒకసారి వస్తే ఒకసారి, 2 వస్తే 2, 3 వస్తే 3. అంతకన్నా ఎక్కువసేపు అవసరం పట్టే అవకాశం కూడా ఉండదు. సో ఈ మంత్రాన్ని ఈ ఈ టైంలో మనం డాక్టర్ చెప్పిన మందు అలాగే ఉంటుంది, డాక్టర్ చెప్పిన డోస్ అలాగే ఉంటుంది, డాక్టర్ చెప్పిన ఆహారపు అలవాట్లు అలాగే ఉంటాయి, టైమింగ్స్ అలాగే ఉంటాయి. మనం ఇక్కడ ఎక్కడా కూడా డాక్టర్ని ఏమీ మార్చమని అడగట్లేదు. డాక్టర్ ఏమి చెప్పారో అదే 100కి 100 పాళ్ళు డాక్టర్ చెప్పినట్టుగానే మనం చేస్తున్నాం. కానీ ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు మనం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించటం ద్వారా ఈ హోమియోపతిక్ మెడిసిన్కి మనం దైవత్వాన్ని కలుపుతున్నాం, అంతవరకే. ఇలా కనుక మీరు హోమియోపతి మెడిసిన్ కనుక తీసుకుంటే దీని నుంచి మీరు పరమాద్భుతమైన రిజల్ట్స్ పొందవచ్చు. దీన్ని నేను నా జీవితంలో పొంది మీ అందరితోనూ పంచుకుంటున్నాను. సో ఇది మీరు ఎప్పుడు హోమియోపతి మెడిసిన్ తీసుకున్నా ఈ టెక్నిక్ పాటించండి. రోజు చేయకపోయినా సరే కనీసం మహాశివరాత్రి రోజు నాడు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు హోమియోపతి మెడిసిన్ తీసుకోండి. దీని ద్వారా మీకు వచ్చే పరమాద్భుతమైన రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు అనుభవించి అందరితోనూ పంచుకోండి. ఆ మహాశివుడి మీ అందరికీ ఆరోగ్య, ఐశ్వర్య, అఖండ ఆయుని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ.